శివయ కార్తీక పురాణము 15వ అధ్యాయము కార్తీక దీపమాలార్పణ మహిమ కర్మనిష్టా చరితము. ఓ జనక మహారాజా, తిరిగి కార్తీక మహత్యమును చెప్పేదను, భక్తితో వినుము. విన్నవారికి పాపములు నశించును, పుణ్యము కలుగును. కార్తీక మాసమందు హరిముందర నాట్యము చేయవాడు విగతపాపుడై హరిముందర నివాసియగును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకు పోయి సుఖించును. కార్తీక మాసమున శుక్లపక్షమందు సాయంకాలమందు హరిని పూజించువాడు స్వర్గాధిపతి యగును. కార్తీక మాసమందు నెల రోజులు నీతముగా విష్ణాలయమునకు దర్శనార్థము పోవువాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలములను పొందును. సందేహము లేదు. కార్తీక మాసమందు హరి సన్నిధికి పోయి హరిని దర్శించువాడు విష్ణు సాలోక్యము ముక్తిని పొందును. కార్తీక మాసమందు విష్ణాలయ దర్శనార్థము వెళ్ళని వాడు రౌరవ నరకమును కాలసూత్ర నరకమును పొందును. కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని గనుక ఆ రోజున పూజ చేసిన పుణ్యమునకు అంతము లేదు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి భక్తితో హరిని గంధములతోనూ పుష్పములతోనూ అక్షతలతోనూ ధూపములతోనూ దీపములతోనూ ఆజ్యభక్ష్య నైవేద్యములతోనూ పూజించువాని పుణ్యమునకు మితి లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణాలయమందు గాని శివాలయమందు గాని లక్షదీపములను వెలిగించి సమర్పించిన వాడు విమానమెక్కి దేవబృందము చేత కొనియాడబడుచు విష్ణులోకమును చేరి సుఖించును. కార్తీక మాసము నెల రోజులు దీపమును పెట్టలేని వాడు శుద్ధ ద్వాదశి నాడును చతుర్దశి నాడును పూర్ణిమ నాడును 3 రోజులు పెట్టవలెను. కార్తీక మాసమందు దేవ సన్నిధిని ఆవు పాలు పితుకునంత కాలము దీపము నుంచిన ఎడల పుణ్యవంతుడగును. కార్తీక మాసమందు హరిసన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగు చేసి వెలిగించిన వాడు పాపము లేనివాడు అగును. కార్తీక మాసమందు పరుడు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించువాడు దారుణములైన పాపములను నశింపచేసుకొనెను. ఈ విషయమందొక పూర్వపు కథ గలదు, విన్నంతనే పాపములు నశించును. సావధానముగా వినుము. పూర్వమందు సరస్వతి తీరమందు సృష్టి మొదలు పూజా నైవేద్యములు లేక జీర్ణమైన విష్ణాలయం ఒకటి కలదు. కార్తీక స్నానార్థము కర్మనిష్ఠుడు నొక యతీశ్వరుడు ఆ సరస్వతీ నదీ తీరమునకు వచ్చెను. సరస్వతీ తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూలముగా ఉన్నదని ఎంచి ఆ జీర్ణాలయమందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరనున్న గ్రామమునకు పోయి నూనె తెచ్చి 12 దీప పాత్రలను తెచ్చి దీపములను వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సమాధిలో నుండెను. యతీశ్వరుడు ఇట్లు చేయుచుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారము కొరకు తిరుగుచు విష్ణువునకు ప్రదక్షిణములు చేసి మెల్లగా దీపముల సన్నిధికి చేరును. ఎలుక వచ్చి తన తోడనే జ్వాల తగ్గిపోయి కేవలము పత్తితో కూడి ఉన్న పాత్రను చూచి దాని దగ్గరకు జ్వాలతో కూడిన వత్తిని చూచి అందున్న నూనెను భక్షించి దానిని తీసుకొని జ్వాల లేని వత్తిని కూడా గ్రహించవలెను. అంతలో జ్వాలతోనున్న వత్తి సంపర్కము వలన జ్వాల లేని వత్తియు మండెను. రెండును వెలుగుగా వేడి చేత నూనె తాగుటకు వీలు లేక విడిచెను. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరిసన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని ఎలుక తిరిగి వెలిగించినది. తరువాత పూర్వపుణ్య వశము చేత ఆ రాత్రి అచ్చటనే మృతి నొంది ఎలుక దేహమును వదిలి దివ్య దేహధార్యాయను. అంతలోనే యతి సమాధిని విడిచి ఆయా పూర్వపురుషుని చూచెను. చూచి నీవెవ్వడువు, ఇచ్చటికెందుకు వచ్చితివి అని అడిగెను. ఆ మాటలు విని ఉద్భూత పురుషుడు తిరిగి యతితో ఇట్లనియే, పాపరహిత, నేను ఎలుకను, గడ్డిలో గింజలను భక్షించుదానను. నిత్యము ఈ దేవాలయమందుండు దానను ఎలుకనై యున్న నాకిప్పుడు దుర్లభమైన మోక్షము సంభవించినది. ఇదే పుణ్యము చేతన గలిగినదో నాకు తెలియదు. పూర్వము నేనెవ్వడను, ఏమి పాపమును చేసి తిని ఏ పాపము చేత ఈ మూషికత్వమును నాకు ప్రాప్తించినది. ఈ విషయము తయు సర్వజ్ఞులైన మీరు చెప్పదగి ఉన్నారు. మీకు నేను దాసుడును, శిష్యుడును, దయకు పాత్రుడును. ఆ మాటలు విని యతి జ్ఞాననేత్రముతో సర్వమును విచారించి ఉద్భూత పురుషునితో ఇట్లని చెప్పదొండగెను. యతి ఇట్లనెను, ఓయి, నీవు పూర్వమందు బాహ్లిక దేశమందు జైమిని గోత్ర సంజాతుడువు, బ్రాహ్మణుడవు, నిత్యము కుటుంబ పోషణ పారాయణుడవు, బాహ్లికుడును పేరు గలవాడువు. స్నాన సంజాతులను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును చేయుచు వివేకము లేక బ్రాహ్మణులను నిందించెడి వాడువు. దేవపూజలను వదిలి నిత్యము శ్రాద్ధ భోజనమును తినుచు భోజనము నిషిద్ధ దినములు యందు రాత్రింబవళ్ళు భుజించుచున్నవాడువు. స్నాన సంధ్యావందన తపస్సులను చేయువారిని చూచి నవ్వుచు నిందించువాడువు. నీకు సుందరి అయిన భార్య ఉండెడిది. ఆమెకు సహాయము కొరకు నిరంతరము
శూద్ర స్త్రీని ఇంటి వద్ద పనులకు ఉంచుకొని మతిహీనుడవై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాగుచు ఆసీమలాడుచు దానిని పోషించుచుండి నీ పిల్లలకు దాని చేత అన్నము పెట్టించుచు కన్యను అమ్ముకొనియు శూద్రులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనియు ధనార్జన పరుడవై యుంటివి. ఈ ప్రకారముగా బహు ద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును భూమి యందు దాచి చివర మృతి నొందితివి. ఇట్టి పాతకముల చేత నరకమనుభవించి తిరిగి భూమి యందు మూషకముగా జన్మించి ఈ దేవాలయమందుండే దేవద్రవ్యమును హరించుచు దీపపాత్రలలోని తైలమును త్రాగుచుంటివి. దైవవశము చేత వలన ఈ దినమందు నా చేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నీవు వెలిగించితివి గనుక ఆ పుణ్యము చేత మూషికత్వము పోయి దివ్య రూపము కలిగినది ఏక హరిభక్తి కలిగి శాశ్వతముగా వైకుంఠమందు ఉందువు. ఈ ప్రకారముగా యతి చెప్పిన మాటలను విని ఉద్భుత పురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకుని పాపములను నశింపచేయు సరస్వతి నదికి పోయి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ 3 దినముల యందు స్నానము చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతము చేసి తన్మహిమ వలన అంతమందు సాయుధ్య ముక్తి పొందెను. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పారాయణుడై స్నానదాన పూజ దీపమాలార్పణాదికమును చేయువాడు హరికి ప్రియుడై పాపముక్తుడై సాయుధ్యం పదమును పొందును. ఓం నమః శివాయ. కార్తీక పురాణము 15వ అధ్యాయము సమాప్తము.